స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావంలో కలుగునుగాక. దేవాది దేవుడు మరి యొక్క శుభదినాన్ని, పునరుత్థాన దినాన్ని మనకు అనుగ్రహించి దేవుని సన్నిధానంలో కొంతసేపు గడపడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధ లేఖన భాగంలో నుండి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం గల మా గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మొబైల్ స్తుతి ఆరాధన కార్యక్రమంలో ఈ విధముగా ప్రాతకాల సమయంలో పాల్గొని నిన్ను స్తుతించి ఘనపరిచి నిన్ను కొనియాడి తండ్రి నీ ఆశీర్వాదాలు పొందటానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ధ్యానించిన అంశాన్ని బట్టి కూడా మీకు వందనాలు ప్రభువా. ఆ యొక్క అంశము ద్వారా మా జీవితాలు సరిదిద్దుకోవటానికి కృపను దయచేస్తారని, వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని తండ్రి కాల్స్ కట్ కాకుండా ఎంతమంది అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా నీ వాక్యాన్ని వినటానికి మార్గం సరళం చేయండి ప్రభువా. ప్రార్థించినటువంటి వారిని, పాటలు పాడినటువంటి వారిని, ఆరాధన చేసినటువంటి వారిని, పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించండి. ఈ కార్యక్రమాన్ని బట్టి, ఈ కార్యక్రమాన్ని నడుపుతున్న సహోదరుడు తండ్రి పీటర్ కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా మీరు మాకు ముందుండి నడిపిస్తారని, చివరి వరకు మీరు మాతో ఉండి నడిపిస్తారని మా ప్రభువును ప్రియరక్షకుడు యేసయ్య అతి దివ్యమైన నామములు అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగం చదువుకున్నటువంటి వేద భాగాన్ని మరొకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అంటున్నాడు. ఈ దినం మన ధ్యానాంశము ఏమి చేస్తే దేవుని దీవెనలు పొందుకుంటాం. ఏమి చేస్తే దేవుని దీవెనలు పొందుకుంటాం. దేవుని సన్నిధికి తప్పకుండా వస్తూ ఉంటే నెలచందాలు, దశంభోగాలు, చర్చిలో జరిగేటువంటి ప్రార్థనా కూడికలకు భోజనాలు పెట్టిస్తే, దేవాలయం కట్టిస్తే, పేదలకు బట్టలిస్తే, అనేకమైన సాంఘిక కార్యక్రమాలు చేస్తే దేవుని దీవెనలు పొందుకుంటామా? ఆలోచన చేయాలి. లోకరీతిగా భూదానాలు, గోదానాలు, వస్త్రదానాలు, అన్నదానాలు చేస్తూ ఉంటారు. ఏదైనా దీవెనలు దేవుని ద్వారా పొందుకోగలుగుతారా? ఆలోచించాలి. వాటిని చేసినా ఏమాత్రము దేవుని దీవెనలు పొందుకోలేరు. చివరకు కిడ్నీలు దానాలు చేస్తారు, నేత్రాలు దానాలు చేస్తారు, చివరికి తలనీలాలు ఇచ్చిన, నిలువెత్తు బంగారు ఇచ్చిన దేవుని దీవెనలు పొందుకుంటామా? అతిక్రమంలో విడిచిపెట్టి పాపాలు ఒప్పుకుంటే తప్ప దేవుని దీవెనలు పొందలేము అనే విషయం మనము గ్రహించాల. ఈ ప్రాతకాల సమయంలో ఏమి చేస్తే దేవుని దీవెనలు పొందుకుంటామనే విషయాన్ని ధ్యానిస్తూ మొట్టమొదటిగా పాపాలు ఒప్పుకుంటే నీవు దేవుని దీవెనలు పొందుకుంటావు. పాపాలు ఒప్పుకుంటే నీవు దీవించబడతావు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో సొలొమోను భక్తుడు చెప్తున్నాడు, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు అంటున్నాడు. కాబట్టి అతిక్రమములను మనం దాచిపెట్టుకోకూడదు, వాటిని విడిచిపెట్టాలా. అప్పుడే దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో కూడా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, పాపమనగా ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించను, ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి ఆజ్ఞ అతిక్రమాన్ని మనము విడిచిపెట్టాల. దేవుని ఆజ్ఞను మనము అతిక్రమించకూడదు. రోమా పత్రికలో పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు,
14వ అధ్యాయం 13వ వచనంలో విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం అంటాడు. అనుమానించేవాడు తినని ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాసము కానిది ఏదో అది పాపం అంటాడు. కాబట్టి విశ్వాస మూలము కానిది అది పాపము. ఆ పాపాన్ని మనం విడిచిపెట్టాలా. కీర్తనాకారుడైతే 32వ కీర్తన 5వ వచనం చెప్తున్నాడు. 32వ కీర్తన 5వ వచనంలో దావీదు పాపాలు ఒప్పుకున్నాడు. దావీదు పాపాలు ఒప్పుకున్నాడు. నా దోషమును కప్పుకొనక నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అంటున్నాడు. కాబట్టి దావీదు రాజైనా గొర్రెల కాపరిగా ఉన్నప్పుడైనా ఆయన తన పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఆ విధముగానే మనం చేసిన పాపాలను దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలా. ఒప్పుకున్నట్లయితే మనము దీవించబడతాం. దినవృత్తాంతము 2వ గ్రంథము 32వ అధ్యాయం 26వ వచనములో, దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయం 26వ వచనంలో హిజ్కియా హృదయములో గర్వించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ గర్వాన్ని విడిచిపెట్టాడు. హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకునేది గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. కాబట్టి హృదయములో మనం గర్వించకూడదు. గర్వాన్ని విడిచిపెట్టాలా. గర్వం అనేటువంటి పాపాన్ని మనం విడిచిపెట్టినట్లయితే దేవుని యొక్క ఉగ్రత మన మీదికి రాదు. దేవుని కోపం మన మీదికి రాదు. ఆయన మనలను దీవిస్తాడు. నెహెమ్యా గ్రంథములో 1వ అధ్యాయము 6వ వచనములో, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, నెహెమ్యా నేనును నా ఇంటి వారును పాపము చేసితిమని ఒప్పుకుంటున్నాడు. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము అని ఒప్పుకుంటున్నాడు నెహెమ్యా. ఆ విధముగానే మనము పాపాలు ఒప్పుకున్నట్లయితే మనము దీవించబడతాం. మనము దీవించబడాలంటే మన పాపాలను ఒప్పుకోవాలా. లూకాసు వార్త 23వ అధ్యాయం 41వ వచనములో, లూకాసు వార్త 23వ అధ్యాయం 41వ వచనంలో సిలువలో వేయబడినటువంటి 2 దొంగలు, వారి మధ్యలో యేసు ప్రభు కూడా సిలువ వేయబడ్డాడు అన్యాయముగా. ఆయన ఆ సమయంలో 2వ దొంగ అంటున్నాడు, మనకైతే ఇది న్యాయము, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్తున్నాడు యేసయ్యతో. ఆ దొంగతో ప్రశ్నిస్తున్నాడు, మనమేమి చేశామో మనకు తెలుసు, మనము చేసిందంతా దోషాలే, మనం చేసిన దానికి మనము ఈ శిక్ష అనుభవిస్తున్నాం, అయితే ఏ తప్పిదము చేయలేదు యేసయ్య. 2వ దొంగ తన తప్పును ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్నందువలన ప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని వాగ్దానం పొందాడు. కాబట్టి పాపాలు ఒప్పుకోవాలా. దొంగ పరదేశ భాగ్యం పొందాడంటే కారణము పాపాలు ఒప్పుకున్నాడు. కాబట్టి దావీదులాగా మనం పాపాలు ఒప్పుకోవాలా. దొంగలాగా మనం పాపాలు ఒప్పుకోవాలా. హిజ్కియాలాగా మనం పాపాలు ఒప్పుకోవాలా. నెహెమ్యాలాగా తన ఇంటి వారు తన జనులు చేసిన పాపాలు ఒప్పుకున్నారు. దీవించబడతాం. ఇక 2వదిగా మేలు చేస్తే మనము దీవించబడతాం. మేలు చేయాలా. మేలు చేయడం మనం నేర్చుకోవాలా. మేలు చేశామంటే మనము దీవించబడతాం తప్పనిసరిగా. ఆదికాండం 47వ అధ్యాయము 5వ వచనములో, ఆదికాండము 47వ అధ్యాయం 5వ వచనంలో ఫరో యోసేపు కుటుంబమునకు మేలు చేశాడు. ఫరో యోసేపును చూచి, నీ తండ్రియు నీ సహోదరులను నీ ఎద్దుకు వచ్చి ఉన్నారు. ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపజేయము. గోషేను దేశములో వారు నివసింపవచ్చును. వారిలో ఎవరైనా ప్రజ్ఞగల వారిని నీకు తోచినలా నా మంద మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పెను. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతనిని నుంచగా యాకోబు ఫరోను దీవించెను.
కాబట్టి మేలు చేయడం మనం నేర్చుకోవాలా. మేలు చేసినట్లయితే మనం దీవించబడతాం. ఫరో మేలు చేశాడు యోసేపు కుటుంబానికి, దానివల్ల ఫరో దీవించబడ్డాడు. గలతీ పత్రిక 6:9 పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ గలతీ పత్రిక 6:9 మేలు చేయటి యందు విసుకవద్దు అంటాడు పౌలు భక్తుడు. మేలు చేయటి యందు విసుకకూడదు. మనం మేలు చేస్తూ ఉంటాం. అనేక మార్లు మేలు కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు మన చేతనైనంత వరకు మనం మేలు చేయాలా. మనము మేలు చేయటి యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. చేసిన మేలుకు ప్రతిగా దేవుడు మనకు గొప్ప దీవెనలు దయచేస్తాడు. లూకాసు వార్త 6:27 కూడా మిమ్మల్ని ద్వేషించే వారిని మేలు చేయుడి అంటాడు. లూకాసు వార్త 6:27 వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించే వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి అంటాడు. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి. అనేకులు మన ద్వారా మేలు పొంది మనకు తిరస్కార భావం చూపిస్తూ ఉంటారు. అయినప్పటికీ ప్రభు తెలియజేస్తున్నాడు, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి అంటాడు. ఆ లక్షణం మనం కలిగి ఉన్నట్లయితే, మేలు చేయడం మనం నేర్చుకున్నట్లయితే దీవించబడతాం. లూకాసు వార్త 6:35 కూడా, లూకాసు వార్త 6:35 మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి అంటాడు. మీరైతే ఎట్టివారిని గురించి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి అంటాడు. శత్రువుల పట్ల మేలు చేసేటువంటి స్వభావము కలిగి ఉండమని హెచ్చరిస్తున్నాడు. లూకాసు వార్త 6:33 మేలు చేయి వారికే మేలు చేయకూడదంటాడు. మేలు చేయి వారికే మీరు మేలు చేస్తే ఆ మేలు వారు గుర్తించుకోలేరు అనేటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. లూకాసు వార్త 6:33 మీరు మేలు చేయి వారికే మేలు చేసిన యెడల మీకేమి మెప్పు కలుగును, పాపులను అలాగే చేతురు కదా అంటాడు. కాబట్టి మనతోటి దీటైనటువంటి వారికి మనము ఇంటికి పిలిచి భోజనాలు వడ్డించి వారికి చేసిన యెడల వారు కూడా మనకు అలాగే చేస్తారు. అదే పేదవాడికి చేస్తే ఆ పేదవాడు మనకు ఏమి కూడా తిరిగి మేలు చేయలేడు, ఆయన మనకు భోజనం పెట్టలేడు పేదవాడు. కాబట్టి దానివల్ల మనకు దేవుని దీవెన వస్తుంది, కానీ ఉన్నవాడికే మనం మేలు చేస్తే ఏం లాభం లేదన్నట్టుగా ఇక్కడ లూకాసు వార్త 6:33 మనకు హెచ్చరిక చూపుతున్నాడు. మేలు చేయవారికే మేలు చేయకూడదని. కీర్తనల గ్రంథము 34:14 కీర్తనకారుడు 34వ కీర్తన 14 తెలియజేస్తున్నాడు, కీడు చేయటమా అని మేలు చేయము అంటాడు. కీడు చేయటమా అని మేలు చేయము, సమాధానమును వెతికి దాన్ని వెంటాడము. ఎప్పుడైతే నీలో సమాధానం ఉంటుందో అప్పుడు కీడు చేసిన వానికి నీవు మేలు చేస్తావు. ఆ మేలు చేయడం వల్ల నీవు దీవించబడతావు. ఇక మూడవ విషయానికి రాకముందు సొలొమోను భక్తుడు ఒక మాట అంటాడు. 11:27 సామెతల గ్రంథములో మేలు చేయవాడు ఉపయుక్తమైన క్రియ చేయను అంటాడు. మేలు చేసేటువంటి వాడు ఉపయుక్తమైనటువంటి క్రియ చేయను అంటాడు. మేలు చేయగోరు వాడు ఉపయుక్తమైన క్రియ చేయను, కీడు చేయగోరు వానికి కీడే మూడును. ఉపయుక్తమైనటువంటి అంటే ఉపయోగకరమైన పని చేస్తాడనమాట మేలు చేసేవాడు. సామెతల గ్రంథం 3:27 కూడా, సామెతలు 3:27 మేలు చేయట నీ చేతనైనప్పుడు వెనుక తీయవద్దు అంటాడు. మేలు చేయడము నీ చేతనైనప్పుడు లేదు అని చెప్పవద్దు, వెనుక తీయవద్దు అంటాడు. మేలు చేయట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయవద్దు. యోగ్యులైనటువంటి వారికి నీ చేతనైనప్పుడు మేలు చేయడము వెనక తీయవద్దు అంటాడు. ఇక మూడో విషయాన్ని మనం చూస్తే, విధేయత కలిగి ఉంటే దేవుని దీవెనలు మనం పొందుకుంటాం. విధేయత కలిగి ఉండాల. మన జీవితంలో విధేయత, తగ్గింపు. ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటామో అప్పుడు దేవుని దీవెనలు పొందుకుంటాం.
రోమా పత్రికలో పౌలు భక్తుడు 5వ అధ్యాయం 19వ వచనంలో చెప్తున్నాడు. పౌలు భక్తుడు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ 5వ అధ్యాయం 19వ వచనంలో ఒక మనుష్యుని అవిధేయత వలన అందరూ పాపులయ్యారంటాడు. ఒక మనుషుని అవిధేయత వలన అందరూ పాపులైనారు. ఏదైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. ఒక మనుషుని అవిధేయత ఎవరు? ఆదాము అవిధేయత వలన తినవద్దన్నటువంటి ఫలములు తిని దేవుని మాటను ఉల్లంఘించినందువలన ఆ మనుష్యుని అవిధేయత వలన లోకమంతా కూడా పాపులయ్యారు. అదే విధముగా ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. ఎవరు? యేసయ్య విధేయత వలన శిలవ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపిన వాడై మనందరి రక్షణ కొరకు ఆయన బలి అయ్యాడు. దాని వలన ఆయన విధేయత వలన అనేకులు నీతిమంతులుగా లోకంలో తీర్చబడ్డాం. రోమా పత్రికలో పౌలు భక్తుడు రోమా సంఘానికి తెలియజేస్తూ 16వ అధ్యాయం 19వ వచనములో రోమా పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం చెప్తున్నాడు. మీ విధేయత వలన మిమ్మును బట్టి సంతోషిస్తున్నాను అంటాడు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులై ఉండవల్లని కోరుచున్నాను. కాబట్టి విధేయత వలన మనము దేవుని దీవెనలు పొందుకోగలుగుతాం. ఫిలిప్పి సంఘానికి ఉత్తరం రాస్తూ పౌలు భక్తుడు ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో ఫిలిప్పి పత్రిక 2వ వచనంలో చెప్తున్నాడు. శిలవ మరణము పొందినంతగా విధేయత చూపెను అంటాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలవ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనును. యేసయ్య మన కోసం, మనకు దీవెనలు ఇవ్వటానికి ఆయన శిలవ మరణము పొందాడు. మన కోసం ఆయన విధేయత చూపాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనములో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో పేతురు భక్తుడు చెప్తున్నాడు. పూర్వపు అజ్ఞానమును విడిచి విధేయులే ఉండు అంటాడు. దేవుని విశ్వసించక ముందు, దేవుని ఎరగక ముందు పూర్వపు అజ్ఞానములో మీరు ఉన్నటువంటి దినాలను గుర్తు చేసుకొని కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశను, మీకుండిన ఆశలను అనుసరింపక ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరున్న సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై విధేయులుగా ఉండు అంటాడు. కాబట్టి మనం ఎప్పుడైతే విధేయత కలిగి జీవిస్తామో అప్పుడే దీవించబడతాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనములో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో తెలియజేస్తున్నాడు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు అంటాడు. పిల్లలను హెచ్చరిస్తున్నాడు, యవనస్తులను హెచ్చరిస్తున్నాడు. పిల్లలారా, ప్రభువునందు మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు, ఇది ధర్మము అంటాడు. కాబట్టి అటువంటి ధర్మాన్ని మనం తెలుసుకోవాలా. తల్లిదండ్రులకు విధేయులై జీవించినట్లయితే దేవుని దీవెనలు, తల్లిదండ్రుల దీవెనలు మనం పొందుకోగలుగుతాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో మరొకసారి హెచ్చరిస్తున్నాడు పౌలు భక్తుడు. ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ 6వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు. యజమానులైన వారికి విధేయులై ఉండు. ఎవరు యజమానుడు నీకు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటి యజమానుడు. తర్వాత నీవు పనిచేసే చోట ఉన్నటువంటి వ్యక్తి, నీకు జీతం ఇచ్చేటువంటి వ్యక్తి నీకు యజమానుడు. కాబట్టి దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయములోను వణుకుతోను క్రీస్తు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండు. మనం పనిచేసే చోట ఉద్యోగస్తులుగా ఉన్నావా, కూలి పని చేస్తున్నావా, ఏ పని చేసినా దానికి ఒక యజమానుడు ఉంటాడు. కాబట్టి యజమానునికి నీవు విధేయుడిగా జీవించాలా, అప్పుడే నీవు దీవించబడతావు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నాడు. 1 కొరింథీ 16:15 వచనంలో పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు సమర్పించుకున్న వారికి, ప్రయాసపడుతున్న వారికి విధేయులై ఉండాలి అంటాడు. కాబట్టి సహోదరులారా,
కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నానంటాడు. దేవుని దీవెనలు పొందాలంటే, ఉగ్రత పొందకూడదంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాల్లో చెప్పబడినట్టుగా, ఎఫెసీ 5:6-7 వచనాల్లో చెప్పబడినట్టుగా దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. కాబట్టి మనం విధేయత కలిగి ఉన్నట్లయితే దేవుని దీవెనలు తప్పనిసరిగా పొందుకోగలుగుతామనే విషయం మనం గ్రహించాలా. ఇక 4వ విషయాన్ని గమనిస్తే, నిందలు అవమానములు భరిస్తే దీవించబడతాం. లోకములో జీవిస్తున్నాము కాబట్టి నిందలు రాక తప్పవు, అవమానములు రాక తప్పవు. వాటిని భరిస్తే దేవుని దీవెనలు పొందుకుంటాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడగలిగితే, మరియా యోసేపుకు ప్రధానము చేయబడక మునుపు పరిశుద్ధాత్మన గర్భవతిగా ఉండెనని తెలిసి అవమానము నిందను యోసేపు భరించినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. కాబట్టి ఈ విషయం తెలిసినటువంటి యోసేపు చాలా గొప్ప మనస్సు గలవాడు. దాని వలన ఆయన అవమానం పరచకుండా ఆ నిందను అతనే భరిస్తూ ఉన్నాడు. నిందను అవమానమును భరిస్తే దీవించబడతావు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో చూడగలిగితే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో, యోసేపు మరియను రహస్యముగా విడనాడ ఉద్దేశించెను. అవమానమును భరించుకొని ఆయన రహస్యముగా మరియను విడనాడాలని ఉద్దేశించాడు. అయితే ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. కాబట్టి లోకములో నిందలు అవమానములు భరిస్తే మనము దేవుని దీవెనలు పొందుకోగలుగుతాం. ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనములో, ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనిస్తే, ఫరో సేనాధిపతి పొతిఫర్ ఇంటిలో యోసేపు పరిచర్య చేయువాడుగా నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఆయన యోసేపు నిందల పాలయ్యాడు, అవమానం పొందాడు. యోసేపు అమ్మబడ్డాడు, అన్నల చేత తృణీకరింపబడి ఫరో దగ్గర ఉంటున్నాడు. ఫరో సేనాధిపతి అయినటువంటి పోతీఫర్ ఇంటిలో యోసేపు పరిచర్య చేస్తూ వాడుగా ఉంటున్నాడు, నమ్మకస్తుడిగా ఉంటున్నాడు. అయినా యోసేపు నిందల పాలై అవమానం పొందాడు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. పొతీఫర్ ఇంటిలో పొతీఫర్ భార్య చేసిన అక్రమ కార్యాన్ని బట్టి పరిగెత్తిపోయాడు. ఆదికాండం 39వ అధ్యాయం 13వ వచనములో, ఆదికాండము 39వ అధ్యాయం 13వ వచనములో, అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు 14వ వచనంలో, తన ఇంటి మనుష్యులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుచు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడని వాపోతుంది. నాతో శయనింపవలనని వాడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తినని వాడి మీద గొప్ప అబద్ధాన్ని మోపింది. ఎవరి మీద? యోసేపు మీద. వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తినంటుంది. ఆదికాండం 39వ అధ్యాయము 20వ వచనములో, ఆదికాండము 39వ అధ్యాయము 20వ వచనములో, యోసేపు చెరసాలలో వేయబడ్డాడు. గొప్ప నిందను గొప్ప అవమానమును పొందుకున్నాడు యోసేపు. అతన్ని పట్టుకుని రాజు ఖైదీ బంధింపబడి చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను.
గొప్ప అవమానం. అంత అవమానమును భరించాడు యోసేపు, నిందలు భరించాడు, అయితే దీవించబడ్డాడు. ఫరో అతన్ని ఐగుప్తునకు అధికారిగా చేశాడు. కాబట్టి నిందలు అవమానములు భరించినట్టయితే మనము దీవించబడతామనే విషయము గ్రహించాలా. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 19వ వచనంలో చూడగలిగితే 69వ కీర్తన 19వ వచనంలో, నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది, నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు అంటాడు కీర్తనకారుడు. 119వ కీర్తన 39వ వచనములో కూడా 119వ కీర్తన 39వ వచనములు కూడా మనం గమనిస్తే, నా అవమానమును కొట్టివేయుము అని కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడు. నా అవమానమును కొట్టివేయుము అంటున్నాడు. నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు ధైర్యం చూపిస్తున్న నా అవమానమును కొట్టివేయుము ప్రార్థిస్తున్నాడు. కీర్తనకారుడు మరొక చెప్తున్నాడు, కీర్తనలు 4వ వచనములో, కీర్తనలు 54 వచనమును చూడగలిగితే, అవమానము తలంచకము అంటున్నాడు, భయపడుకుము, నీవు సిగ్గుపడలేదు, అవమానము తలంచుకుని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నిందలు అవమానములు చూస్తే దీవించబడతామనే విషయం గ్రహించాల. ఇక 5వ విషయాన్ని చూసినట్టయితే, సమర్పణ దీవించబడతాము. మ్యూట్ లోకి వస్తారు, ఎవరు చూడండి, మ్యూట్ లో పెట్టండి. ఐదవదిగా సమర్పణ కలిగి ఉంటే దీవించబడతాం. సమర్పణ అనేది చాలా వరకు క్రైస్తవ జీవితంలో అవసరం. సమర్పణ కలిగి ఉంటే దీవించబడతాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో మనం చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో, హన్నా కుమారుని దైవ సేవకు సమర్పించింది. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటినూ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఇక్కడ హన్నాకు పిల్లలు లేరు, ఆమె గొడ్రాలు. ఆమె ప్రతినిత్యము కూడా దేవుని సన్నిధానంలో కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో గోజాడి, నాకు కుమారుని ఇచ్చినట్టయితే ఆ కుమారుని దేవుని సన్నిధానంలో నీకు సేవ కొరకు సమర్పిస్తానని ఒప్పుకుంది. కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. కాబట్టి దేవుని అడిగింది ఆమె. యెహోవా దేవుడు ఆమె యొక్క మనవిని విన్నాడు. ఆమె కన్నీటికి జవాబుగా కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని దేవుని సన్నిధానంలో సేవ కొరకు సమర్పించింది. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్టయితే, హన్నా దీవించబడి 3 కుమారులు 2 కుమార్తెలను కన్నది. సమూయేలును అక్కడ అర్పించింది సేవ కొరకు. తర్వాత ఆమె గర్భవతి తిరిగి యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. కాబట్టి దేవుని దీవెనలు మనం పొందాలంటే సమర్పణ కలిగి ఉండాలా. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 36వ వచనములో, బర్నబా భూమిని అమ్మి దాని వెల తెచ్చి సేవ కొరకు అపోస్తలులకు సమర్పించాడు. అలాంటి గొప్ప సమర్పణ జీవితము నీవు కలిగి ఉన్నావా? మనం కలిగి ఉన్నావా? మనము ప్రశ్నించుకోవాల మనలను మనం.
కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడని అర్థం ఇచ్చి బర్నబా అని పేరు పెట్టిండిరి. అతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదములు ఎద్దపెట్టెను. సమర్పణ జీవితం. ప్రభుకి ఇచ్చే విషయంలో వెనకాడకుండా సమర్పణ కలిగి ఉండాలా. మార్కు సువార్త 12వ అధ్యాయం 42వ వచనములో, మార్కు సువార్త 12వ అధ్యాయం 42వ వచనము, పేద విధవరాలు యొక్క సమర్పణ 2 కాసులు కానుకగా సమర్పించింది. ఆమె దగ్గర ఉన్నదంతా కూడా 2 కాసులు మాత్రమే. అది ఇచ్చి వేస్తే ఆమెకు తినటానికి కూడా ఏమీ ఉండదు. అయితే ఆమెలో, ఆ పేద విధవరాలలో ఉన్నటువంటి సమర్పణ జీవితాన్ని మనకు ఇక్కడ సాదృశ్యంగా చూపెడుతున్నాడు. ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినను, వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని శిష్యులకు హెచ్చరిస్తున్నాడు ప్రభు. అలాంటి గొప్ప సమర్పణ జీవితం మనలో ఉండాల. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనములో, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనములో గమనిస్తే, జ్ఞానులు బాలయేసును దర్శించి బంగారు సాంబ్రాణి బోలములు కానుకగా సమర్పించారు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకగా ఆయనకు సమర్పించిరి. గొప్ప సమర్పణ. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు శిష్యులకు సమర్పించాడు. 5,000 మంది పురుషులు తిన్నారు, స్త్రీలు పిల్లలు కాకుండా. ఆ గొప్ప అద్భుతం మనము చూస్తున్నాం. ఇక్కడ ఉన్న చిన్నవారి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రం అని అనగా శిష్యులు అడిగినప్పుడు ఆ చిన్న పిల్లవాడు ఎంత గొప్ప సమర్పణ మనసు గలవాడే ఇచ్చేశాడు. అయితే వాటిని విరిచి ప్రభు వడ్డించినప్పుడు అనేక వేల మంది తిని సంతృప్తి చెందారు. 5,000 మంది పురుషులు తిన్నారంట, స్త్రీలు పిల్లలు కాకుండా. గొప్ప అద్భుతం. ఆ సమర్పణ వల్ల ఆ పిల్లవాడు కొనియాడబడ్డాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనములో, మత్తయి సువార్త 26:6వ వచనం, ఒక స్త్రీ విలువ గల అత్తరు యేసు తల మీద పోసింది. యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంటన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుని ఉండగా దానిని ఆయన తల మీద పోసెను. ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ప్రభు యొక్క తల మీద పోసింది. ఎంతో విలువైన అత్తరు ప్రభు యొక్క తల మీద పోసింది. అలాంటి సమర్పణ మనం కలిగి ఉండాలని హెచ్చరిస్తున్నాడు. ఆదికాండము 22వ అధ్యాయం 9వ వచనములో, ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం చూడగలిగితే, అబ్రహాము ఇస్సాకును దహన బలిగా సమర్పించాడు. యెహోవా దేవుడు అడిగాడు, వృద్ధాప్య దశలో ఇచ్చినటువంటి ఇస్సాకును నాకు బలిగా అర్పించమని. దహన బలిగా అర్పించమన్నాడు. కట్టెల మీద పెరిచి కాల్చమన్నాడు. అయితే అబ్రహాము ఏమాత్రము వెనక తీయలేదు. అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అయితే పరిశోధించాడు అబ్రహామును. అయినప్పటికీ యెహోవా దేవుడు పరిశోధనకు ఆయన నిలబడ్డాడు. సమర్పణకు సిద్ధపడ్డాడు. తన కుమారుడు, ఒక్కగానొక్క కుమారుని. అలాంటి సమర్పణ జీవితం మనం కలిగి ఉండాలనే విషయాన్ని మనం గమనించాలి. ఇక 6వదిగా మనం చూస్తే, సహోదరులు రక్షణ కొరకు ప్రయాసపడితే మనము దీవించబడతాం. ఇతరుల రక్షణ కొరకు మనం ప్రయాసపడాల. ఇక్కడ సొలొమోను భక్తుడు చెప్తున్నాడు, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనములో, సామెతల గ్రంథము 24,
11వ వచనంలో అంటున్నాడు, నా శరణలు పడిపోవు వారిని నశించాలి. నాశనములో జోగి పడిపోతున్నారు. త్రాగుడు బానిసలై, పేకాటకు బానిసలై, వ్యభిచారానికి బానిసలై నాశనములో పడిపోతున్నారు అనేక మంది. అటువంటి వారిని మనం ఏం చేయాలి? రక్షించాలా. అప్పుడు మనము దీవించబడతాం. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుతున్న వారిని నీవు రక్షింపవా అని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి నాశనములో పడిపోతున్న వారి కొరకు మనం, వారి రక్షణ కొరకు మనం ప్రయాసపడాలా. పౌలైతే రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ పౌలు భక్తుడు రోమా పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు, రక్షణ పొందుటకు పౌలులాగా సువార్త ప్రకటించాలి అంటున్నాడు. రక్షణ పొందుటకు పౌలులాగా సువార్త ప్రకటించాలా. సమయమందును అసమయమందును సువార్త ప్రకటించమంటాడు. ఈనాడు మనం ప్రకటిస్తున్నది సువార్తే. ప్రాతకాల సమయంలో మొబైల్ స్తుతి ఆరాధనలో మనం చేస్తున్న పని అదే. రక్షణ పొందుట కొరకు పౌలులాగా మనం సువార్తను ప్రకటిస్తున్నాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి ఉన్నది. అనేక మంది బహిరంగముగా దేవుని సువార్తను వినటానికి భయపడుతున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి సమయంలో, అలాంటి గడ్డు పరిస్థితుల్లో ఈ మొబైల్ సువార్త ద్వారా అనేక మంది రహస్యంగా దేవుని మాటలు వినటానికి దేవుడు మార్గము సరళము చేశాడు. రోమా పత్రిక 10వ అధ్యాయం 10వ వచనములో పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ రోమా పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చెప్తున్నాడు, హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షణ కలుగును అంటాడు. ఏలైనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును. కాబట్టి హృదయములో విశ్వసించాలా, నోటితో ఒప్పుకుంటే రక్షణ ప్రభు దయచేస్తాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనములో, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనములో మనం చూడగలిగితే, ఈ తరము వారికి దూరముగా ఉండి రక్షణ పొందుడు అంటాడు. లోకాన్ని బట్టి ఈ తరము ఎలా ఉందంటే, నోవాహు దినముల వలె త్రాగుతూ తినచ్చు పెళ్లి చేసుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి కాలం ఇది. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని హెచ్చరిస్తున్నాడు ప్రభు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనము చేయవలసిన పని ఏంటంటే, ఈ మూర్ఖ తరం వారికి రక్షణ కొరకు మనము దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మనం ప్రయాసపడాల. 31వ వచనంలో అంటాడు అపోస్తల కార్యములు 16:31, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసము ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పాడు. అక్కడ చెరసాలలో ఉన్నాడు పౌలు శీలలు. అక్కడ చెరసాల తెరవబడి ఉంది, అనేక అద్భుతాలు జరిగాయి. చెరసాల నాయకుడు రక్షణ పొందుటకు మేమేమి చేయాలని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుడి, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని వారికి హెచ్చరించారు. హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయం 25వ వచనంలో పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. హెబ్రీ సంఘానికి ఉత్తరం రాస్తూ హెబ్రీ పత్రిక 7:25 వచనం, దేవుని యొద్దకు వచ్చి వారి కొరకు విజ్ఞాపన చేయమంటున్నాడు. ఆయన మన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అని హెచ్చరిస్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో కూడా 1వ అధ్యాయం 15వ వచనంలో పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. తిమోతికి ఉత్తరం రాస్తూ యవనస్తుడైనటువంటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడు అని అంటున్నాడు. కాబట్టి సహోదరుల రక్షణ కొరకు మనం ప్రయాసపడితే మనము దీవించబడతాం. ఇక చివరిదిగా దేవుని దీవెనలు పొందాలంటే ఏమి చేయాలా? దేవుని దీవెనలు పొందాలంటే
దేవుని పరిచర్యలో పాలిభాగస్తులైతేనే మనం దీవించబడతాం. దేవుని పరిచర్యలో మనం పాలిభాగస్తులై ఉండాలా. దేవుని పరిచర్యలో అప్పుడు మనం దీవించబడతాం. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో పౌలు భక్తుడు ఫిలిప్పి సంఘానికి ఉత్తరం రాస్తూ చెప్తున్నాడు. ఫిలిప్పి పత్రిక 2:21 యేసు క్రీస్తు కార్యములను చూడాలి అంటాడు. దేవుని కార్యాల పట్ల మనము పాలిభాగస్తులు కావాలా. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ప్రభు యొక్క కార్యాలను మనం చూడం. మన మందిరములో కావలసినటువంటి అవసరతలు మనం చూడం. దైవ సేవకులకు కావలసిన అవసరతలు మనం చూడం. ఇలాంటివన్నీ కూడా ప్రభు హెచ్చరిస్తున్నాడు. యేసుక్రీస్తు కార్యాలను కూడా మీరు చూడండి అని ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో సొంత కార్యములనే కాక ఇతర కార్యాలను కూడా మీరు చూడాలంటాడు. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను గురించి మనం గమనిస్తూ ఉండాలా. వారి పరిస్థితులను, వారి యొక్క విశ్వాస పరిమాణమును మనం గమనిస్తూ వారిని హెచ్చరిస్తూ వారిని పురికొల్పుతూ ఉండాలా. సొంత కార్యములనే కాకుండా ఇతరుల కార్యాలను కూడా చూడాలా. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనములో మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో గమనిస్తే యేసు పరిచారము చేయుటకు వచ్చాడు. నేను పరిచారం చేయటానికి వచ్చాను, పరిచారం చేయించుకోవటానికి నేను రాలేదని తెలియజేస్తున్నాడు. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పాను. కాబట్టి ప్రభు భూలోకములో పాలిభాగస్తుడయ్యాడు దేవుని కార్యక్రమాల్లో. ఆ విధంగా నీవు నేను దేవుని పరిచర్యలో పాలిభాగస్తులైతే దీవించబడతాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వచనములో మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వచనములో యేసు భూలోకములో ఉండగా దూతలు ఆయనకు పరిచర్య చేసినట్టుగా మనం చూస్తాం. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయించుండిరి. కాబట్టి ఆయన పరిచర్య చేయించుకోవటానికి రాలేదు కానీ మన దగ్గర దేవదూతలే ఆయనకు వచ్చి పరిచర్య చేసినట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 23వ వచనములో అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 23వ వచనంలో పౌలు చెరసాలలో ఉండగా అతని సజనుల చేత పరిచారము చేయించాడు దేవుడు. మరియు అతని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులు ఎవరిని ఆటంక పరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించను ఫెలిక్స్ అధికారి. కాబట్టి దేవుడు పరిచర్యలో ఉన్నటువంటి వారికి తప్పనిసరిగా పరిచారం చేయుటకు దేవుడు ఎవరినో ఒకరిని ఎన్నుకుంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనములో తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో సేవకుడు సేవా పరిచర్య సంపూర్ణముగా చేయాలి. సేవకుడు సేవా పరిచర్యను సంపూర్ణముగా చేయమంటున్నాడు. అయితే నీవు అన్ని విషయముల్లో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తనిగా పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. సేవకునికి కూడా హెచ్చరికలు చెప్తున్నాడు. సువార్థికునికి, దైవ సేవకునికి హెచ్చరిక చెప్తున్నాడు. చివరిగా సేవా పరిచర్య సంపూర్ణముగా చేయి అంటున్నాడు. కాబట్టి దేవుని పరిచర్యలో పాలిభాగస్తులైతే దీవించబడతాం. కాబట్టి దేవుని దీవెనలు పొందాలంటే మనం ఏమి చేయాలి? మొట్టమొదటిగా మన పాపాలు ఒప్పుకుంటే దీవించబడతాం. రెండవది మేలు చేస్తే దీవించబడతాం. విధేయత కలిగి ఉంటే దీవించబడతాం. నిందలు అవమానములు భరిస్తే దీవించబడతాం. సమర్పణ కలిగి ఉంటే దీవించబడతాం. సహోదరులు రక్షణ కొరకు ప్రయాసపడితే దీవించబడతాం. దేవుని పరిచర్యలో పాలిభాగస్తులైతే దీవించబడతాం. కాబట్టి ఈ 7 కార్యాలు మనం చేయగలిగినట్లయితే మనము దేవుని యొక్క దీవెనలు పొందుకోగలుగుతాం. దేవుడి కొద్ది మాటలు ప్రభు వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం గల మా గొప్ప తండ్రి,
దేవునిలో పొందుకోవాలంటే ఏమి చేయాలో మాకు తెలియజేశారు ప్రభువా. మా పాపాలు ఒప్పుకోమన్నారు, మేలు చేయమన్నారు, విధేయత కలిగి జీవించమన్నారు, నిందలో అవమానాలు భరించమన్నారు, సమర్పణ కలిగి ఉండమన్నారు, సహోదరుల రక్షణ కొరకు ప్రయాసపడమన్నారు, దేవుని పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండండి అని సెలవిచ్చారు. వీటన్నిటినీ చేసి తండ్రి మేము నీ దీవెనలు పొందటానికి కృపను దయచేస్తారని మా ప్రభువును ప్రియరక్షకుడు యేసయ్య నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ప్రేమ, సంతోష, సమాధానాలు మొబైల్ స్తుతి ఆరాధన కార్యక్రమం నడిపిస్తున్నటువంటి పీటర్ కుటుంబానికి, ఈ దినముందులో పాల్గొని దేవుని స్తుతించి ఆరాధించినటువంటి వారికి, చేరి వచ్చిన విశ్వాసులకును సదా మీ కృప దయచేసి బలపరిచి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.